జై శ్రీరామ్ అండి అందరికీ. పాపం నూనె లేని ఉప్పు కారం లేని కూరలు లేకపోయేసరికి నోట్లోకి ముద్ద దిగక ఒకే ఒక్క రోజు పోయి డ్రెస్సులు మార్చుకొని వీడియోస్ చేసి కథం ఇంట్లో పడిపోయారబ్బా నిజంగా. మళ్ళీ పైగా అయినా ఇంకొకటి కూడా నాకు అనిపించింది ఏంటంటే, పాపం పనామని తిట్టక ఒక్కరోజు అయిపోయిందండి నిజంగా. నోరు అది అన్నారు కదా, తిరిగే కాలు అదేంటి వాగే నోరు ఒక పట్టాన కూర్చోవు అని చెప్పేసి పాపం డైలాగ్ అయితే వచ్చింది కదా. పాపం పొద్దుగూకులు పనోళ్ళని తిట్టి 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 ఒక్కరోజు పనోళ్ళని తిట్టకపోయేసరికి కడుపులో ఉక్రోషం, కంటల్లో శోష, ఒంట్లో ఆయాసం అన్నీ బయటకు వచ్చేసినాయండి. 3 రోజులు పాపం కంటిన్యూగా వీడియోస్ చేయాలని పోయి ఒక్క రోజులో ఒక 6 వీడియోస్ ఏమో చేసేసుకొని వచ్చి 3 రోజులు వాటిని టెలికాస్ట్ చేసి ఆ ఒక్కరోజు వచ్చిన పాపానికి ఇంటికి వెళ్ళి పనావిడిని ఒక వీడియో మొత్తం తిట్టేయడం. ఏందండి ఇంత ఘోరం కాకపోతే? ఇప్పుడు నీళ్లు ఓవర్గా ఎక్కువైనా సరే చెట్లు అనేవి పసుపచ్చకి మారుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. నీరు తక్కువైనా ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతేగాని ఒక్కటే డిసైడ్ అయిపోయి పనావిడిని తిట్టడానికే వీడియో చేయడం అంటే టూ మచ్ అబ్బా. పనోళ్ళ మీద వదిలేస్తే ఇంతే. ఒక వారం పాటు పక్కనే ఉండి పని చేయించుకోవాలి అంట. ఆడాడో ఇత్తనాలు చల్లి చీమల్ని తిట్టిర్రి. ఏంటంటే చీమలు తినేసాయి మాకు, అదేంటి మొక్కలు లేవు అని చెప్పి ఏడుపు కొట్టు వీడియోస్. అప్పుడు చీమల్ని బతకనియ్యరు. అసలు ఈనిన ఆవుని కూడా ఆవు పాలు తీసిస్తే తప్ప పంపించలేదండి. మళ్ళీ ఇంట్లో ఒక్కరోజు అక్కడికి పోయి వీడియోస్ చేసుకొని వచ్చి ఆ ఒక్కరోజు సరిగ్గా చేయలేదని పనోళ్ళని పట్టుకొని కంటిన్యూగా వీడియో మొత్తం తిట్టుకుంటూ పోవడమే. అసలు ఎలా ఉంటుందండి? ఇంత సైకో బిహేవియర్ ఏంటండి? ఇంత సైకో బిహేవియర్ని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్లే. తినే దగ్గర మనుషుల్ని చూపించలేదు, లోపల వర్క్ చేసే దగ్గర మనుషుల్ని చూపించలేదు. ఒక్క యోగా ఇలాంటి వాటికి ఏంటంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వచ్చి చేస్తారని మొన్న గబుక్కున వాగేశారనమాట బయటికి. సో చుట్టూ ఉండే వాళ్ళు వచ్చి యోగా చేసేటప్పుడు చక్కగా వీడియో అనేది తీసేసుకున్నారు. అదేదో వాళ్ళ దాంట్లో ఉండేవాళ్ళు. మళ్ళీ వంట చేసేటప్పుడు ఏం చెప్పారు, 50 మందికి అండి వంట అని. మరి అక్కడ 50 మంది లేరే, అందులో సగం వీళ్ళిద్దరే. మళ్ళీ ఉన్నది ఒకే ఒక్క రోజు. ఆ రోజుని రకరకాల డ్రెస్సులు వేసుకొని కవర్ చేసేసి వీడియోలు అని చెప్పేసి ఒక 4 రోజుల వీడియో మందం తెగ ప్రమోషన్ చేసేసి ఇప్పుడు ఫుడ్ బాగాలేకపోయినా సరే బాగుంది అని మెచ్చుకుంటూ, అక్కడ ఉండలేకపోయినా మేము ఉండగలిగాము అని మెచ్చుకుంటూ. అయినా నాకు అర్థం కాదండి, ఇంట్లో ఒకళ్ళకొకళ్ళం ఉండము తోడుగా, అక్కడికి వెళ్తే ఒకళ్ళకొకళ్ళం ఉన్నాము, 24 గంటలు ఉన్నాము అని అంటే రోజులో ఉండేది 24 గంటలే కదా. మరి 24 గంటల్లో స్నానం ఎప్పుడు చేశారు, మసాజ్ ఎప్పుడు చేయించుకున్నారు, మిగతా పనులన్నీ ఎప్పుడు చేశారు 24 గంటల మగ మనిషి పక్కన ఉంటే? అసలు మీనింగ్ అనేది లేకుండా జనాలన్న చెవుల్లో క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు పెట్టడానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారండి. మరీ టూ మచ్గా మాట్లాడేశారు. అక్కడ అది మెయింటైన్ చేసే వాళ్ళే భార్యాభర్తలు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళేమో అక్కడ మెయింటైన్ చేయడానికి ఉన్నోళ్ళు. సో వాళ్ళిద్దరిని తప్పించి ఇంకెవరన్నా కనిపించారా? అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సరే, నిన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది, ఆ వీడియోస్ మీద చాలామంది వీడియోస్ చేశారని. వాళ్ళు ఎంతమందితో అయినా ప్రమోషన్ చేయించుకుంటారు కదా. ఇప్పుడు నేనున్నానండి, నాది ఒక చీరల బిజినెస్ అనుకోండి. నేను 10 మంది యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి 10 సార్లు ప్రమోషన్ చేయించుకుంటాను. ఎందుకంటే ఒక కంటెంట్ చూసేవాళ్ళు ఒక కంటెంట్ నచ్చుతారు, ఇంకో కంటెంట్ చూసేవాళ్ళు ఇంకొక కంటెంటే నచ్చుతుంది. సో రకరకాల 10 ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి చక్కగా నేను ప్రమోషన్ చేయించుకుంటే నాకు అందరికీ ఇంకెక్కువ మందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా ప్రమోషన్ చేయించుకున్నారు. అంతేగాని వీళ్ళు ఏమన్నా ఫ్రీగా చేశారా? డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా ఏమన్నా ప్రమోషన్ చేశారా? అసలు 3 రోజులు ఉండే మొహాలేనా? కాళ్ళు ఒక దగ్గర ఉంటాయా? ఇంట్లోనే ముడుచుకుపోయి ఉంటానంట. అసలు ఇంట్లో ఎప్పుడున్నారండి? ఆ పని మీద ఈ పని మీద ఊళ్ళు పట్టుకొని కార్లు పట్టుకొని తిరిగే పనే మీద ఉంటుంది. నెలలో 30 వీడియోలన్నా కారులో ప్రయాణం చేస్తా బయట జనాల్ని చూపిస్తా వీడియోలు చేస్తారు. ఇంట్లో ఉంటారంట. అసలు ఎక్కడన్నా ఏ రోజన్నా ఒకరోజు మొత్తం పూర్తిగా ఇంట్లో ఉన్న వీడియో ఏ రోజన్నా ఉందా అండి? నాకు తెలిసైతే ఏదీ లేదు. పూర్తిగా చక్కగా బయటకు వచ్చేస్తారు, బయట తిరుగుతారు, షాపింగ్ అంటారు, చీరలు అంటారు, నగలు అంటారు, వడ్డానాలు అంటారు, చుట్టాలు ఇళ్ళకి పోయామంటారు, పెళ్ళిళ్ళు అంటారు, గుళ్ళు అంటారు, మళ్ళీ తిరిగి మా ఇంటికి చుట్టాలు వచ్చారంటారు.
ఆ ప్లేస్ చూసామంటారు, ఈ గోల్డ్ కొన్నామంటారు, రకరకాలు చెప్తారు. అసలు కొంపలో ఎప్పుడున్నారు? కొంపలో ఉంటే కదా అనుకోవడానికి. ఈడ ఒక్కరోజు బంధించేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉండి బంధనం ఉండేసరికి తట్టుకోలేక ఫ్రస్ట్రేషను, కోపం, బీపీ అన్నీ తట్టుకోలేక ఇంటికి రాగానే పనుల మీద అది చూయించాల. ఉన్న ఒక్కరోజుకి ఇంటికి రాగానే పనులను తిట్టుకుంటే వీడియో అవసరమా? అయినా ఇంట్లో మన పని మనం చేసుకోవాలా, అంతేగాని పనోళ్ళకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు చేసే పని కంటే ఎక్కువ పని వాళ్ళ నెత్తి మీద పడేసి డబ్బులేమో తక్కువ ఇచ్చేసి నువ్వు ఇంత పని చేయంటే ఎందుకు చేస్తారు? పనోళ్ళైనా వాళ్ళు తినేదే అన్నమే కదా. మనం ఏది తింటామో వాళ్ళు అదే తింటారు కదా. మనకి ఎంత రేటు పడుతుందో వాళ్ళకి అంతే రేటు పడుతుంది కదా. కానీ వాళ్ళ చేతే వెట్టి చాకరీ చేయించుకొని నువ్వు డబ్బులు తక్కువ ఇస్తాను అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. సో వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని బట్టి వాళ్ళు పని చేస్తారు, ఎక్కువ తక్కువ అయితే చెయ్యరు కదా. సో వాళ్ళని తిట్టి కడుపులో మంట అనేది తగ్గించుకోవాలి. ఆడ అసలు నిజంగా అండి, నిన్న నేను చెప్పిన దానికి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. అసలు మసాజ్ అంటే ఎవరు చేయాలండి? కొంచెం హెల్దీ పర్సన్స్, ఫిట్నెస్ తెలిసిన పర్సన్స్, ఫిట్గా ఉండే ఆడామ చేస్తే వేరు. అక్కడికి తీసుకొచ్చిందే ముసలామ. ఆమె చేతులకి ఎముకలు తప్ప ఏమి కనిపించట్లేదు. అసలు ఆమె మొహంలో కూడా ఎముకలు తప్ప ఆమె ఫేస్ రూపురేఖ ఏం తెలవట్లేదు. అలాంటి మనిషిని తీసుకొచ్చి మసాజ్ చేసేది ఏందండి అసలు? మరీ టూ మచ్. కాకపోతే యోగా చేసే దాంట్లో అసలు ఎవరన్నా యూత్ కానీ ఎవరన్నా ఉన్నారా? నాకు తెలిసి అక్కడ పనోళ్ళు ఆ చీరలు అది చూస్తే అర్థమైపోతుంది అక్కడ వర్క్ చేసేవాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు బయట ఊడ్చేవాళ్ళు, ఆ బయట శుభ్రం చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ యోగా మ్యాట్స్ మీద కూర్చోబెట్టేసి ఓకే జనాలు ఇంతమంది ఉన్నారు పోనీ అలా చూపించడానికి ప్రయత్నించినా అక్కడ 10 మంది కంటే ఎక్కువ లేరే అసలు. నిజంగా అండి, 10 మంది కంటే ఎక్కువ లేరు. క్యారమ్ బోర్డ్ ఏమన్నా పొద్దుగూకులు ఆడింది చూయించారా? లేదు కదా. ఒక్క నిమిషం అట్ట కూర్చొని ఇట్ట కొట్టి ఇగో మేము టైంపాస్ చేస్తున్నామంటే కథ జనాలు చెవిలో పిచ్చి పూలన్నీ పెట్టేసుకుంటారు కదా. నిజంగా నమ్మేస్తారు కదా పిచ్చోళ్ళలాగా. అసలు వేయింగ్ మిషన్ అనేది చూయించాలి అన్నప్పుడు పోయినప్పుడు ఎంత వెయిట్ ఉందో చూయించి మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ఉందో చూయించాలా. దూరం నుంచి అంటే కెమెరా పెట్టి నేను 3 కేజీలు తగ్గాను, 30 కేజీలు తగ్గలాయిగా. 30 కేజీలు తగ్గలా? ఒక్కరోజుకి ఎవడన్నా 3 కేజీలు తగ్గుతాడా? 30 కేజీలు తగ్గానని చెప్పాల్సింది. అందరు చెవిలో ఎర్ర పూలు పెట్టుకొని కూర్చున్నారు. నువ్వు తగ్గానని చెప్పంగానే ఓహో ఆహా అని ఎగురుకుంటడానికి. ఏమన్నా అబద్ధాలు ఆడితే కొంచెం అతికినట్టన్నా ఉండాలి. అతకడం కాదు కదా, గతకడం అన్నట్టే ఉంది ఆ అబద్ధాలు. ఈజీగా ఫైండ్ అవుట్. చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా ఈ అబద్ధాలని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అని చెప్పేసి. అసలు ఎంత ఈజీగా నాగ్గా అబద్ధాలు చెప్తారండి. ఒక్కరోజు పోయి వీడియోస్ చేసుకొని వారం రోజులు ఉండొచ్చామంటారా? అసలు వారం రోజులు ఉంటే ఎన్ని వీడియోలు వస్తాయండి? 2 రోజులు పెళ్ళికి పోయినందుకు 10 రోజులు సావనూకారు అందరినీ. నిజమా కాదా చెప్పండి? తిన్నదానికి ఒక వీడియో, చేతులు కడుక్కున్నందుకు ఒక వీడియో, అక్కడ రెడీ చేసినందుకు ఒక వీడియో, ఆడ ఫుడ్ తిన్నప్పుడు ఒక వీడియో, వడ్డిచ్చేటప్పుడు ఒక వీడియో, మళ్ళీ ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక వీడియో, పెళ్ళప్పుడు ఒక వీడియో. ఓయమ్మ ఒక ఫంక్షన్కి పోయి 2-3 రోజుల వీడియోల మందం కవర్ చేసుకొని వస్తారే. వారం రోజులంట వాళ్ళు అక్కడ ఉండి 4, 5 లేకపోతే ఒక 6-7 వీడియోలు అంట. మరీ టూ మచ్ అనిపించట్లా నిజంగా. అసలు ఇన్ని అబద్ధాలు అనిపించట్లా అసలు. వామ్మో ఏదో తేనె పూసిన కత్తి ఎంత షార్పో వీళ్ళ నోరు అంత షార్ప్ అండి. నోటితోటి అబద్ధాలని తేనె పూసిన కత్తిలాగా గుచ్చేస్తారు. మనిషి కడుపులోకి ఈజీగా గుచ్చేస్తారు. మనిషికి ఎక్కేస్తుంది అది. ఓకే నిజమే కదా అని గుడ్డిగా నమ్మేస్తారు కొంతమంది. దయచేసి అలాంటివి ఏవి నమ్మకండి. వాళ్ళు ఉంటేనే కదా, ఉన్నది లేదు ఏవీ లేదు. ఒక్కరోజే స్టే చేశారు వాళ్ళు. కాకపోతే మధ్యాహ్నం తినేటప్పుడు ఒక డ్రెస్సు, ఇంటర్వ్యూ అప్పుడు ఒక డ్రెస్సు, ఉదయాన్నే ఒక డ్రెస్సు, సాయంత్రం ఒక డ్రెస్సు, మళ్ళీ నైట్ ఇంకో డ్రెస్సు, నెక్స్ట్ డే బయలుదేరేటప్పుడు ఇంకో డ్రెస్సు. ఇలాగా ఒక 6 నుంచి 7 డ్రెస్సులు మార్చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఈ మనల్ని వారం రోజులు అని చెప్పేసి నమ్మించడానికి ట్రై చేశారు. తిప్పి కొడితే 4 రోజులు కూడా వాళ్ళు సరిగ్గా ఉండలేదు. అసలు ఒక్క రోజేనండి, 2వ రోజు కూడా ఉండలేదు. 100% ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు నాకు మెసేజ్ చేయండి. మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. సో ఈరోజు మన వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.